his own sons and daughters. నేను బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళకి ఎంతమంది కొడుకులు కానీ ఎంతమంది కూతుర్లు కానీ టోటల్ కానీ, లేకపోతే కొడుకులు అడిగితే కొడుకులు ఎంతమంది చెప్పాలి, కూతుర్లు అడిగితే కూతుర్లు ఎంతమంది చెప్పాలి. అంటే ఒక్కోసారి అట్లా. ఏబుకి ఎంతమంది కుమార్తెలు? ముగ్గురు. ఏసేపుకి ఎంతమంది కుమారులు? ఇద్దరు. బోయజ్కి ఎంతమంది కుమారులు? ఒక్కడు. ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? నలుగురు. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఒక్కడు. ఇద్దరు. ఒక్కడు. ముగ్గురు. ఒక్కడు. ఆ ఒక్కడే కుమారుడు అని రాయబడింది ఇది కొత్త నిబంధనలో. నేను ఒప్పుకోను. ఒక్కడే ఒకడు. అట్లా మొత్తం అంతా 8 మంది అబ్రహాంకి కుమారులు. ముగ్గురు అని చెప్పేదాను. ముగ్గురనే చెప్పేదా అమ్మా? ఒక్కడు. 8 మంది అన్నాడు. ఒక్కడు అంటది. ఆపు నువ్వు సుత్తి. నేను రిఫరెన్స్ కూడా తీసిస్తా కావాలండి. వాళ్ళందరూ కుమారులు లెక్క కాదు. దేవుడు ఒక్కడే ఒక్క కుమారుని ఇస్తాడు అబ్రహాంకి. అసలు భూలోకం వంశాలంతా అబ్రహాము కుమారులు. హామానికి ఎంతమంది కుమారులు? 10. యాకోబుకి ఎంతమంది కుమారులు కుమార్తెలు? 12 కుమారులు 1 కుమార్తె. ఇసాకు ఎంతమంది కుమారులు?